ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలా మంది అంటారు కదా, పిల్లలు చెడిపోవడానికి తల్లే కారణం అంటారు. మనం కూడా చూడండి, మన పిల్లల్ని అప్పుడప్పుడు అంటా ఉంటాం. అంటే వచ్చేస్తుంది మనకు ఆ మాట. అంటే అరే నువ్వు సరిగ్గా చదవకపోతే రేపు నన్నే అంటారా, అమ్మ నువ్వు రేపు పెళ్లి చేసుకుని అత్తగారులు సరిగా లేవనుకో, సరిగ్గా పని చేయలేదు, సరిగ్గా వంట చేయలేదనుకో, మీ అమ్మ నీకు ఏం నేర్పింది, ఇదేనా మీ అమ్మ నేర్పింది, ఇదేనా నీ తల్లి నీకు నేర్పింది అని చెప్పి మీ ఆయన అంటాడు, మీ అత్తగారు అంటారని చెప్పి మనమే అనేస్తాం తన్మని. అంటే తల్లే కారణమా అంటే మరి తండ్రి పాత్ర ఏం లేదా అంటే మేడం? తప్పకుండా ఉందమ్మా. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి చేయాల్సిన బాధ్యత అది. తల్లి నిజం, తండ్రి నమ్మకం, విశ్వాసం. తో ఇంకొక రకంగా కూడా చెప్పాలంటే, బీజం తల్లి అయితే మొక్క వచ్చిన తర్వాత సంరక్షించాల్సింది తండ్రి. మరి ఒక్క పాత్రతోనే అయిపోయిందా? మొక్క రాగానే అయిపోదు కదా, మొక్క రాగానే అయిపోదు. దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే సొసైటీ ఇంపాక్ట్ అన్నమాట ఇది. పిల్లల పెంపకం తల్లి బాధ్యత. అది ఒక జెండర్ రోల్గా క్రియేట్ చేసి ఆవిడ మీద పడేసామని చెప్పాలి. ఆవిడకి ఇచ్చాం కాదు, పడేసినాం. ఇది విడే చేయాలి. ఇది గత కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా వస్తున్నది. ఇప్పుడు అది చాలా వరకు మారిపోయింది. నాకు తెలిసిన తండ్రులు చాలా మంది ఉన్నారు. పిల్లలకు కూర్చోబెట్టి తినిపిస్తారు, చదివిస్తారు, డైపర్ల దగ్గర నుంచి మారుస్తారు. మా ఆయన కూడా, నాకిద్దరు అమ్మాయిలు. మా అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి కూడా తను చక్కగా కూర్చోబెట్టి తినిపించేవాడు. మా పెద్దమ్మాయి తినడానికి చాలా అవస్థ పెట్టేది, బట్ పేషెంట్లీ హి డిడ్ ఇట్. ఎస్. సో ఇదివరకు లాగా ఆవిడకి ఇచ్చేసారన్నమాట, ఆవిడ మీద పడేశారు, పిల్లల బాధ్యత నీదేనమ్మా అని. కానీ ఇప్పుడు నిజానికి తండ్రులు మారుతున్నారు, చాలా మారుతున్నారు. కొంచెం చేంజెస్ అవుతున్నాయి. అంటే చూసి నేర్చుకుంటా ఆయన డైవర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారుగా. తప్పకుండా అది సమాజం యొక్క ఎఫెక్ట్ అన్నమాట. కానీ తండ్రి బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే, పిల్లలకి ఎమోషనల్ సేఫ్టీ కానీ, ప్రేమ కానీ, వల్నరబిలిటీ కానీ నేర్పించేది తల్లి. రెస్పాన్సిబిలిటీ, నడిపింపు నేర్పించేది తండ్రి. రెండూ కావాలి కదా లైఫ్లో. రెండు ఉంటేనే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నాకు బాధ్యత మాత్రం తెలుసు, తెచ్చి పడేస్తా, నాకు ప్రేమ తెలీదు. ఉంటుందా నా భార్య? నన్ను కోపడకుండా ఉంటుందా? ఉంటాడా నా భర్త? అతను తెచ్చి పడేస్తున్నా, నన్ను వండి పడేస్తున్నా, అవుతుందా? ఎక్కడో దగ్గర డ్రిఫ్ట్ అనేది మెల్లగా మొదలై పెద్దగా అయిపోతుంది. అది ఎక్కడికి వెళుతుంది అనేది వాళ్ళు మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో రెండూ తెలియాలి. మన పైన మనకు నమ్మకము, కాన్ఫిడెన్స్, ఇవన్నీ నేర్పించేది తండ్రి. తండ్రి ఒక గైడ్ ప్లస్ ఒక స్నేహితుడు. నేను కేవలం పాత తరం తరులు అదే చేశారనమాట. నేను పిల్లోడిని ప్రేమగా చూస్తే వాడు ఎక్కడ లీనియంట్గా తీసుకొని వాడు చదవడు, వాడు సక్సెస్ అవ్వడు. వాడికి 90 మార్కులు వచ్చాయి, నేను ఇవాళ పిలిచి అరే నాన్న బాగా చదివినవురా, బాగా వచ్చినాయిరా అన్నాడు పాతకాలం తండ్రి. అంటే వాడు ఇక్కడనే ఆగిపోతాడేమో, 95 వరకు వెళ్ళలేడేమో, 100 వరకు వెళ్ళలేడేమో. ఎందుకంటే అతను నేర్చుకున్న పేరెంటింగ్ తండ్రి నుంచి అంతే. సో మన పేరెంటింగ్ అనేది కేవలం మనది కాదండి, మన పేరెంట్స్ నుంచి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది. ఇది కొన్ని మూవీస్ కూడా చూసుంటాం కదా మేడం. ఆ మూవీస్ లో కూడా చూడండి, మదర్ కి ఎక్కువ క్యారెక్టర్ ఉండదు, ఫాదర్ ని ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాదర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ మదర్ బ్యాక్గ్రౌండే, మదర్ ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటారు మూవీస్ లో కూడా ఎందుకు అలా చూపిస్తారు? మదర్ రోల్ ఎక్కువ ఉండదు, అంత ఫాదర్ రోలే ఉంటుంది. అన్కాన్షియస్ గా కూడా అంతర్లీనంగా జరిగేదంతా కూడా మనది పితృస్వామ్యం, గ్లాస్ సీలింగ్ అన్నమాట. ఈవెన్ కార్పొరేట్ లో కూడా గ్లాస్ సీలింగ్ అనేది ఉంది. సమానత్వం పేపర్ మీద చెప్పుకోవడానికి బాగానే ఉంటది, అంతే. నిజంగా చెప్పాలంటే విమెన్ రెస్పాన్సిబిలిటీలే ఎక్కువ. ఒక ఇంటికి సంబంధించినంత వరకు, ఒక పిల్లలకి సంబంధించినంత వరకు ఆవిడ తీసుకునే పాత్ర ఎక్కువ. ఇది మనం ఒప్పుకొని తీరాలి. అతను తీసుకోవట్లేదా అని అంటే, అతను గతంలో తీసుకున్న పాత్రలు వేరు, ఇప్పుడు మారుతున్న తరానికి సంబంధించి అడాప్టబిలిటీ జరుగుతుంది. అతను కూడా మారుతున్నాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడపిల్లల గురించి చెప్పాలంటే నార్త్ లో ఉంటారు పాపాకి పరి. మన దగ్గర కూడా అమ్మాయిలు తండ్రికే ఎక్కువ చేరిక, అబ్బాయిలకి తల్లికి ఎక్కువ చేరిక అంటారు. అంటే
వాళ్ళు అలా అనగలుగుతున్నారు, ఆ పిల్లలు ఆడపిల్లలు తండ్రి దగ్గర అంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు అని అంటే దే ఆర్ ప్రొవైడింగ్ దట్ Provide. పేరెంటింగ్, Yes. దట్ సేఫ్టీ. కాకపోతే సొసైటల్ కాన్సెప్ట్ ఏమైనా కూడా అమ్మనే అనేయటం ఇప్పటికీ అంతే. ఇప్పటికి అంతే. ఈ రోజు వరకు ఇప్పటికి కూడా కూడా జరుగుతుందండి అంతే. అది, ఇప్పటికీ జరుగుతుంది. కామన్ గా అనే మాటే అది. వాడు సరిగా సెట్ అవ్వకపోతే అంతే, మీ మమ్మీ నిన్ను ఎలా చూసింది, మీ మమ్మీ నీకు ఏం నేర్పించింది. ఆడపిల్ల అయితే మరీ దారుణంగా ఇంకా. ఒకవేళ వాళ్ళ అన్న అనకపోయినా ఈ యొక్క తల్లి ఉంది కదా, ఆ, ఆవిడనే ఆ పాత్రను తనకు ఆపాదించేసుకుంటది. ఇది నా రెస్పాన్సిబిలిటీ, yes. నేనే అన్ని చెయ్యాలి. మరి ఆయన చేపు ఊరుకుంటుందా? ఊరుకోదండి. ఊరుకోదు. ఆయనకు వినిపించాల్సిన అన్ని వినిపిస్తుంది. మళ్ళీ ఏమంటది, ఇదంతా నాదే నాదే. అనేసి ఆవిడ ఏమంటారంటే అదొక బిలీఫ్ అన్నమాట. Yes. ఎస్పెషల్లీ ఇంతకుముందు మీరు అన్నారు కదా, అమ్మాయిని పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి అట్లుంటే ఇట్లుంటే మీ అమ్మే నేర్పించింది నీకు అని అంటారు అనేసి. Yes. అమ్మ నేర్పించలేదండి, మీరు నేర్పించండి కదా. ఇంతకుముందు చెప్పాను కదా నేను, సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ కావాలి, ప్రాబ్లం ఓరియంటెడ్ కాదు. Yes. ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చింది, మిమ్మల్ని నమ్మి, మీ అబ్బాయిని నమ్మి మీ ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి అని కాకుండా ఎట్లా మనలో కలుపుకోవాలి అనే ఒక ఆలోచన పాజిటివ్ గా చేస్తే ఎంత బాగుంటది. మీ అమ్మ ఇలా చేసింది, మీ అమ్మ నేర్పించలేదా? నేర్పించలేక పర్వాలేదమ్మా, నేను నేర్పిస్తాను, Yes. నేర్పించవచ్చు కదా. అలా అనే వాళ్ళు ఉన్నారా మేడం? ఉన్నారు, లెక్క పెట్టచ్చు. కొంతమంది ఉన్నారండి. అందరూ అమ్మాయికి సర్కాస్టిక్ గా అమ్మాయిని బెదిరించి అమ్మాయిని ఏదో చేయడానికి కొందరు ఉన్నారు. ఐ హావ్ సీన్ పీపుల్ Yes. ఉన్నారు. Thank you, ma'am.